బాలయ్య బాబు మాత్రం విజృంభించి నటించబోతున్నాడని చెప్పాలి. అఖండ 2లో కొన్ని సీక్వెన్సెస్ అయితే తారాస్థాయిలో ఉండబోతున్నాయని గట్టిగానే తెలుస్తుంది. ఆ విధంగా ప్లాన్ చేశాడు బోయపాటి శ్రీను. నెవర్ బిఫోర్ అన్న విధంగా మాత్రం ఈసారి హైలైట్ స్టోరీ ఉండబోతుందనే చెప్పాలి. కొన్ని సన్నివేశాలు మాత్రం తిరుగులేని విధంగా గూస్ బంప్స్ తెప్పించే విధంగా ఉండబోతున్నాయి. డైరెక్టర్ స్ట్రాంగ్గా ఉండాలి కానీ హీరోని ఎట్లా కావాలో ఆ విధంగా ఎలివేట్ చేసి మరీ వాడతాడు. బోయపాటి శ్రీను చేయబోయేది అదే. కరెక్ట్గా బాలయ్య బాబు ఫ్యాన్స్కి ఏదైతే కావాలో అంతకు మించి మరీ ట్రీట్ ఇవ్వబోతున్నాడు ఈసారి. అసాధారణమైనటువంటి విజువల్స్ అయితే ఈ మూవీలో గ్రాండ్ ఇయర్గా ఉండబోతున్నాయి. రీజనల్ మూవీ అయితే కాదు ఈసారి, పాన్ ఇండియన్ మూవీ కాబట్టి దుమ్ము రేపే విధంగా ఉండబోతుందని చెప్పాలి. బాలయ్య బాబు యొక్క మాస్ మేనియా ఈసారి జనాన్ని ఊపేయబోతుందని చెప్పాలి. సంచలనాలకు కేర్ ఆఫ్ అడ్రస్గా మారుతుందని చెప్పాలి ఈసారి మాత్రం. ఎందుకంటే వైడ్ మార్కెట్ ఉంది. 250 కోట్లకు పైగా బడ్జెట్ పెట్టి తీస్తున్నారని టాక్ అయితే బలంగా నడుస్తుంది. థియేటర్లు కూడా దగ్గర 10,000 దాకా రిలీజ్ చేసే అవకాశం ఉందని ఒక టాక్ బలంగా వినిపిస్తుంది. ఇవన్నీ కూడా కరెక్ట్గా ఇంప్లిమెంట్ చేయగలిగితే మాత్రం 1000 కోట్లు రాబట్టే అవకాశం ఖచ్చితంగానే ఉందని చెప్పుకోవాలి. మూవీ రిలీజ్ మరి ఏ రేంజ్లో ఉంటుందో చూడాలి.